వినాయకుడికి గరిక అంటే ప్రీతి. ఆయనకు పూజించేందుకు ఏమీ లేకపోయినా గరిక ఉంటే చాలని ఓ నమ్మకం. అయితే ఆ నమ్మకం వెనుక ఓ కథ ఉంది. యమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు. అనలాసురుడు అగ్నితత్వం ఉన్న రాక్షసుడు. దాని ద్వారా అతనికి ఎదురుగా వచ్చిన ప్రతిదాన్ని బూడిద చేయడం మొదలుపెట్టాడు. అతని బాధ భరించలేక ముల్లోకాల్లోని జీవులన్నీ అటూ ఇటూ పరిగెత్తసాగాయి. కానీ వినాయకుడు మాత్రం అనలాసురుడి అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు. పూర్వం తన తండ్రి అయిన మహాశివుడి గరళాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ రాక్షసుని అమాంతంగా మింగేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అనలాసురునిది అగ్నితత్వం వల్ల వినాయకుడిలోని విపరీతమైన తాపాన్ని కలిగించసాగాడట. గణేశుని తాపం తీర్చేందుకు అమృత స్నానం చేయించినా లాభం లేకపోయింది. సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకుడికి చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు. అయినా ఎలాంటి ఉపశమనం లేకపోయింది. అలా ఉపాయాలు చేసినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. చివరికి అతనిని గరికెతో కప్పివేయమని ఆ ఏకదంతుడే సూచించాడు. అలా దేవతలంతా తలా 21 గరికలను తెచ్చి వినాయకుని శరీరాన్ని కప్పాక ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయనకు తాపం నుండి ఉపశమనము లభించింది. అప్పటి నుండి గరిక అంటే వినాయకునికి ఇష్టం ఏర్పడిందని పురాణాల ప్రకారం చెబుతారు.